మాస్టర్ ఒక్క నిమిషం ఇలా కూర్చుంటారా? ఏమిట్రా నీ పెళ్లి లిస్టా? మళ్ళీ ఇప్పుడు ఎందుకురా? మొన్ననే కదా చూశాను. కొనవన్నీ టిక్కులు పెట్టాను. కొత్తగా ఏమైనా కొన్నావా? శారదం చుట్టానికి ఊరు వెళ్తున్నాను. కావలసినవేవో తెలిస్తే వీలుని బట్టి తెచ్చుకుందామని. స్నాతకం బట్టలు కొనిసావు, టిక్కు పెట్టేశాను. గౌరీ పూజకు మొన్న కొన్నాం కదండి, టిక్కు పెట్టేశాను కదరా. కాళ్లకు మట్టెలు కొనిసాము. చేతికి గాజుల జత అదే ఒకటి చేయించాం కదండి. ఖరీదైన వస్తువు, కొంచెం వీలు చూసుకుని నేను. అలాగేలేరా, టైం ఉందిగా. పోతే కన్యాదాతకు పంచెలు, పెళ్లి కొడుకు. అదేనండి, కన్యాదాతకు పంచెలు. అది మీకు ఏం నచ్చుతాయో చెప్తే తీసుకొద్దామని. నాకు నచ్చదు ఏమిట్రా? శారదకి అమ్మా నాన్న ముందు వెనక ఎవ్వరు లేరు కదండి. మీరే కదా పీటల మీద కూర్చుని పెళ్లి జరిపించాల్సింది. అలాగేలేరా, అన్నీ జరిపిస్తాను. ముందు పెళ్లి విషయంలో శారద అభిప్రాయం ఏమిటో తెలుసుకురా. అలాగే, ముందు మీరు ముహూర్తం పెట్టేయండి. ఎన్నిసార్లని పెట్టమంటావురా? కిందటేడా దివ్యమైన ముహూర్తం పెట్టానా? ఏమైంది? ముహూర్తం దారిని ముహూర్తం పోయింది. నీ దారి నువ్వు అలాగే ఉన్నావు. కిందటేడు శారద చదువైపోద్దంటున్నాను, పాపం కాలేదు కదా. అవునులే, ఈ సంవత్సరమైనా చదువు పూర్తవుతుందా, పెళ్లి ఒప్పుకుంటుందా కనుక్కొనిరా. సర్లే నువ్వు వెళ్ళు. సర్లే నువ్వు తొందరగా ఎక్కు. అరే ఆగవయ్యా. డ్రైవర్ ఆగండి. ఏంటే? ఇదిగో ఈ దగ్గర పెట్టుకొని ఇట్లాంటివే 3-4 పట్రా. ఏంటే ఇది? అబ్బా అట చూడమాకయ్యా. ఏమిడో తెలియపోతే ఎట్టాగే తెచ్చేది? శారదమ్మకితే ఆవిడే కొనిస్తుందిలే, నువ్వు లోపల పెట్టు. రైట్ 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 రైట్. మావి టాటా చెప్పు. టాటా. బాబు జాగ్రత్త. సరదా సరదా, నువ్వు కూడా రా. నీకు కూడా ఎంత చక్కగా పచ్చబొట్టు పుడిపిస్తాను. అమ్మో నాకు స్కూల్కి టైం అవుతుంది. అహబాడు స్కూలు ఎప్పుడు ఉండదేగా. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ఈ అబ్బాయి రాడు. రా. ఒరే ఒరే చాలే, కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందట. నీకెట్టాగు చదువు సంధ్య లేదు, అడిగే దిక్కు లేదు. దీన్నేదో లక్షణంగా బడికి పంపిస్తున్నాను. పెద్ద చదువులు చదివించి పైకి తీసుకురావాలనుకుంటున్నాను. ఇదిగో ఇంకోసారి దీని జోలికి వచ్చావో నీ శవడాలు వచ్చేస్తాను. నువ్వు పదవే. ఇప్పుడు నేనేం చేశానని? ఇప్పుడు చేయడం కాదురా, ఏ జన్మలో ఏ పాపం చేసావో అమ్మా నాన్నని పోగొట్టుకున్నావు. నీతో పాటు నీ చెల్లిని కూడా ఆ సాని కొంపులో సాకిరీ చేయిస్తున్నావు. నీకు చేతనైతే నువ్వు నీ చెల్లి ఆ బురదగుంటలోంచి బయటపడండి. అంతేకాని లక్షణంగా చదువుకుంటున్నా నా మనవరాల్ని పాడు చేయకు. ఇప్పుడు చేయడం కాదురా, ఏ జన్మలో ఏ పాపం చేసావో అమ్మా నాన్నని పోగొట్టుకున్నావు. నీతో పాటు నీ చెల్లిని కూడా ఆ సాని కొంపులో సాకిరీ చేయిస్తున్నావు. నీకు చేతనైతే నువ్వు నీ చెల్లి ఆ బురదగుంటలోంచి బయటపడండి. పాపం ఈ పిల్ల గతేమైపోతుందో ఏమిటో. అవును పాపం, అనాథైపోయింది. ఏంటండి, ఏం జరిగింది? కోటమ్మ చచ్చిపోయిందిరా. ఏడవకు సరదా, ఏడవకు. నేనున్నానుగా, మీ అమ్మమ్మ అనుకున్నట్టే నిన్ను బాగా చదివిస్తాను. ఏడవకే, ఏడవకు. వెళ్ళండి, జాగ్రత్త. ఏమండి ఏమిటండి? మీకు శారదా బిఏ గారు తెలుసా అండి? తెలుసండి. హాస్టల్లో లేదండి, క్లాస్ లో ఏమైనా ఉందంటారా? కాదండి, ఇవాళ కాలేజీలో కల్చరల్ ఫెస్టివల్, తను అందులో పాల్గొంటోంది. అక్కడికి వెళ్ళండి, కలవచ్చు. ఏమండి ఇదెక్కడికి? అటు. లేడీస్ అండ్ జెంట్మెన్, ఈ అంతర్ కళాశాల సాంస్కృతిక పోటీలలో
ఈనాటి నృత్యనాటిక పేరు కాముని పున్నమి. కొండజాతి ప్రజలలో అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను ఆధారంగా చేసుకుని ఈ నృత్య రూపకం రూపొందించబడింది. పెండ్లీడికి వచ్చిన యువతీ యువకులు కాముని పున్నమి రోజున కొండదేవత ఎదుట జాతర చేసుకుంటారు. కండ్లకు గంతలు కట్టిన యువకులు ఒక చోట గుట్టగా వేసిన రవికలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రవికను ఏరుకుంటారు. ఆ రవికను సొంతం చేసుకున్న పడుచుని భారీగా ఏలుకుంటారు. తమకు కాబోయే జీవిత భాగస్వామిని ఆ కొండదేవతే నిర్ణయించిందని వారి ప్రగాఢ విశ్వాసం. ఇది ఈనాటి నృత్యనాటిక కాముని పున్నమి. ఇదిగో మర్తయ్య, మనం కొట్టెట్టుకోవడానికి బ్యాంక్ లో అప్పులు ఇస్తున్నారు. తొందరగా వెళ్ళు. భద్రం ఇట్రా, బాబు జాగ్రత్తగా చూసుకో. లేవయ్యా, లేలే. ఏంటి అడావుడి? మనం కొట్టెట్టుకోవడానికి బ్యాంక్ వాళ్ళు అప్పిస్తున్నారు. ఇంకేం చక్కగా కొట్టెట్టుకోవచ్చు. లేలే లే. ఏంటే? రా. ఉండడు శకరం. మంచి శకరం. రా. ఊరికే పిలిచేవరే అప్పించేదే. రా. నమస్కారం. గుళ్ళో ఈయన చెప్పులే తెంపాను. నువ్వు మాట్లాడుతుండు, నీ వెళ్తాను. అందుకే అట్లాంటి అదొప్పని చెయ్యద్దే అని చెప్పేది. ఏపట్లో ఏ బాగుంటుందో నువ్వట చూడమాకయ్యా. నేను చెప్పలా డాడీ. ఈయనే. వీళ్ళు రావి చెట్టు. నమస్కారం అండి. సాంబయ్య. ఈయనే ఆ రౌడీ వేధాలను చిత్త కొట్టి బుద్ధి చెప్పి పంపింది. థ్యాంక్స్ అయ్యా. ఆ రోజు నిన్ను అమ్మాయి రికమెండ్ చేసినందుకు మన పరిచయం ఇలా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందన్నమాట. రా కూర్చో. పర్వాలేదండి. గంగ చెప్పిందండి మీ బ్యాంకులో అప్పులు ఇస్తున్నారంట కదండి. ఆ విషయం మీతో మాట్లాడదామని వచ్చాం. అవును, సొంతంగా వ్యాపారం పెట్టుకోవడానికి సరైన వసతి లేని వాళ్ళకి బ్యాంక్ ఇలా అప్పులిచ్చి ప్రోత్సహిస్తుందన్నమాట. మాకు వస్తే ఉంటుంది బాబు. అవును బాబు, సంపాదించిన దాంట్లో శారదమ్మ పెళ్లి కొంత, ఆమె చదువు కొంత వెనకేసుకొని కానీ. శారద విషయం ఎక్కడెందుకు, మన అవసరం ఏమిటో చెప్పుకోవాలి గాని. సర్లే, మన మంచి సెటిల్ చెప్పుకుంటేనే కదా జాలి కలిగి డబ్బు మంజూరు చేసేది. సర్లే నువ్వు సర్లే. నువ్వే. శారదెవరు? అబ్బే అదేం లేదు బాబు, తానేదో పిచ్చి పిచ్చిగా వాగుద్ది. మా సాంబయ్య మనవాడబోయే పిల్ల బాబు చక్కగా చదివించుకుంటున్నాడు. మరంత చదువుకి ఇంటి ఖర్చుకి ఏదైనా రాబడుంటే కదా సాగేది. తమ పుణ్యవాంటో కొట్టి పెట్టుకుంటే తను ఇంటివాడవుతాడు. ఏంటి శారదా ఇంత ఆలస్యం? నీకేం బాబు, నువ్వు ఫ్రీ బడివి. నేను మా వార్డెన్కి ఎంత చెప్పి ఒప్పించాలి? ఏం చెప్పి ఒప్పించావు? నా కోసం పాపం భాస్కర్ అనే అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు. 2 ఏళ్లుగా? అదే గ్రాడ్యుయేట్, చాలా మంచి కుర్రాడు అని ఎంత చెప్పినా ఒప్పుకోందే. మరి ఎలా ఒప్పించావు? అతను మంచి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాడు. పాపం నే వెళితే కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది అని చెప్తే అప్పుడు సరే ఆల్ ద బెస్ట్ అని చెప్పి పంపించింది. మే గాడ్ బ్లెస్ హర్. లెట్స్ హావ్ లంచ్. ఇవాల్టి భోజనం కొంచెం లేట్ అయినా పర్వాలేదు. పర్మనెంట్ గా భోజనం పెట్టి ఉద్యోగం సంగతి ఆలోచించు. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యావా? అవుతాను, ప్రిపేర్ చేయి. yes మే ఐ కమ్ ఇన్? come in థ్యాంక్ యూ. please sit down. థ్యాంక్ యూ. you're Mr. Bhaskar. ఎస్ మిస్ శారదా. What are your qualifications? ఐ లవ్ శారదా. What are your hobbies? ఐ లవ్ శారదా. ఐ ఆల్సో లవ్ శారదా. ఐ లవ్ శారదా. What is your ambition in life? టు లవ్ శారదా and to marry శారదా.